హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ మరిన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే ఈరోజు కొత్త స్టాక్ తీసుకొచ్చేసిందండి. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ అండ్ నెక్ సెట్స్ అండ్ బీడ్స్లో కూడా చాలా మంచి జ్యువెలరీ అయితే ఈరోజు ఇంకా డిఫరెంట్ కొత్త డిజైన్స్ అనేవి వచ్చేసాయి అనమాట. అన్నీ కూడా 1 బై 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అనంటే స్టాక్ అంతా కూడా లిమిటెడ్గా ఉందండి హ్యాండ్మేడ్లో. సో కాబట్టి ఒకవేళ కావాలి అంటే మాత్రం బుక్ చేసుకోవచ్చు వెంటనే. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. సో వెంటనే స్టాక్ అనేది అయిపోకముందే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు హ్యాపీగా స్టాక్ అనేది సోల్డ్ అవక ముందే మీకు నచ్చిన ఐటమ్స్ అనేవి మీకు దొరుకుతాయి అన్నమాట. ఓకేనా అండి? అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి అందరికీ కూడా. సో ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉన్నా సరే షేర్ చేస్తూ ఉండండి. మన దగ్గర బెస్ట్ అంటే బెస్ట్ జ్యువెలరీ హోల్సేల్లో ఉంటుంది. అండ్ హ్యాండ్మేడ్లో ఎక్కడా లేని డిఫరెంట్ మోడల్స్ అనేవి మన దగ్గర కంపల్సరీగా దొరుకుతాయి మీకు. సో మార్కెట్లో మీరు చెక్ చేసినా సరే ఈ మోడల్స్ అనేవి మీకు 90% దొరకవు. ఒకవేళ 10% ఏమైనా దొరికినా దొరకవచ్చు. బట్ ఈ ప్రైస్లో మాత్రం మీకు ఎక్కడ ఏ మార్కెట్లో అయినా సరే ఎక్కడైనా సరే మీకు అస్సలు అవైలబుల్గా అయితే ఉండవండి. ఓకేనా? ఇంకా ట్రాకింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేస్తాను. సో నేను కొంచెం ఒక 2 డేస్ బిజీ ఉండడం వల్ల మీ అందరికీ కూడా కొంచెం ఫాస్ట్గా ట్రాక్స్ అనేవి పంపించలేకపోయానండి. ఎవరి అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ 1 or 2 డేస్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసేస్తాను. అండ్ ఎవరికైనా కొరియర్ లేట్ వస్తే మాత్రం ప్లీజ్ వెయిట్ చేయండి. ఏమైనా కొరియర్ ఇష్యూ ఉంటే కొంచెం లేట్గా డెలివరీ అవుతున్నాయండి. ప్లీజ్ వెయిట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, మీకు ఐటమ్ రీచ్ అయ్యే వరకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి. ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఎవరు కూడా. అండ్ కొంచెం లేట్ అయినా సరే ప్లీజ్ పేషెన్స్తో కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే కొరియర్ ఇష్యూ కాబట్టి క్లియర్ అవ్వాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది. సింగిల్ హ్యాండ్లో పని కాదు కాబట్టి వాళ్ళు కొరియర్ ఆఫీస్లో చెక్ చేసి బ్రాంచ్ టు బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని చెక్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. వాళ్ళకు కూడా డైలీ వర్క్స్, కంపల్సరీ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ ఇవి కూడా చెక్ చేయాలి అంటే కంపల్సరీగా టైం పడుతుందండి. కాబట్టి ప్లీజ్ వెయిట్ చేయండి. ఎవరు టెన్షన్ పడొద్దు లేట్ అయింది, కొరియర్ ఇష్యూ అయింది అనేసి. ఎందుకంటే కొరియర్ ఇష్యూ అయితే కొంచెం లేట్ అయితే అవుతాయి. బట్ అది డ్యామేజ్ అయినా సరే, రిటర్న్ వస్తున్నా సరే, ఏదైనా సరే నేనే కన్సిడర్ చేస్తాను. ఎటువంటి ఇష్యూ అయినా సరే మీకు మళ్ళీ రీపార్సల్ వేయడం కానీ, లేదంటే పార్సల్ మూవ్ అవ్వకుండా స్ట్రక్ అయిపోయినా సరే అదంతా కూడా నేనే క్లియర్ చేస్తాను. వన్స్ డిస్పాచ్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదండి, మీరే చూసుకోవాలి అన్నట్టుగా ఏమీ ఉండదు మన దగ్గర. మీకు నేను ఐటమ్ సేఫ్గా రీచ్ చేసే వరకు రెస్పాన్సిబిలిటీ అనేది కొరియర్ ఆఫీస్ నుంచి నేనే తీసుకుంటాను. అండ్ పార్సల్ అప్పుడప్పుడు ఎవరిదో ఒకరిది డ్యామేజ్ అవ్వడం, రిటర్న్ రావడం ఇలా జరుగుతుందండి. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం మళ్ళీ రీపార్సల్ వేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకు అనంటే అది డ్యామేజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా స్లో ప్రాసెస్లో వస్తుంది. అండ్ అది వచ్చిన తర్వాత అసలు ఐటమ్ ఏం డ్యామేజ్ అయింది, ఏ ఐటమ్ అయింది అనేది మాకు క్లారిటీ రావాలి కదా. సో ఆ తర్వాత మళ్ళీ మీకు ఇంకొక కొత్త పార్సల్ అనేది మళ్ళీ రీడిస్పాచ్ అనేది చేస్తాము. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉందని నేను చెప్పాను అంటే కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ఏమైనా అర్జెంట్ ఫంక్షన్స్ ఉంటే కూడా ముందే చెప్పండి. ఆ టైంలో మీకు నేను ప్రోడక్ట్ ఇవ్వగలనా లేదా అనేది నేను చెప్తానండి. లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ ప్రోడక్ట్ నాకు కంపల్సరీ కావాలి అనుకుంటే ఓకే, మీకు 20-15 డేస్లో మ్యాక్సిమం డెలివరీ అయితే చేస్తానండి. ఏమైనా కొరియర్ ఇష్యూ ఉంటే 15 to 20 డేస్లో మీకు కంపల్సరీ వస్తుంది. కొంతమందికి ఏదో ఒక పార్సల్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుందంట. సో అలా చూపించినప్పుడు ఏంటంటే కొరియర్ వాళ్ళు వాళ్ళ సిస్టంలో ఎప్పుడైనా అప్డేట్ చేసుకోకపోతే, లేదు అప్డేట్ అవ్వకపోయినా సరే మీకు నాట్ ఫౌండ్ అని చూపిస్తుందండి. బట్ అది మూవ్ అయిపోతుంది, పర్లేదు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా మీకు డెలివరీ అనేది అవుతుంది. డోంట్ వరీ, వచ్చేస్తుంది. అది కూడా నేనే టేకప్ చేస్తాను. ఒకవేళ నాట్ ఫౌండ్ వచ్చినా మీరేం టెన్షన్ పడొద్దు. ఒకవేళ నాట్ ఫౌండ్ వస్తుందంటే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి, నేను చెక్ చేసి మళ్ళీ క్లియర్ చేస్తాను. బట్ అది డేటాలో అప్డేట్ అవ్వకపోతేనే మీకు అలా చూపిస్తుంది అనమాట. బట్ పార్సల్ అనేది మీకు కంపల్సరీగా వచ్చేస్తుందండి. నేను డిస్పాచ్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా ట్రాక్స్ ఇస్తాను. డిస్పాచ్ చేసే ముందు ఫొటోస్ తీస్తాను. సో అవన్నీ కూడా మీకు ఫొటోస్ పెట్టాను అంటే అది ఆల్రెడీ మూవ్ అయిపోయినట్టే అర్థం అనమాట. సో ఇంకా నేను ట్రాక్ ఇచ్చిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ పార్సల్ మీద కంపల్సరీగా ఉంటుందండి. పోస్టల్ అయితే పోస్టల్ సర్వీస్ ఉంటుంది, లేదు అని అంటే డిటీడీసీ చేస్తే డిటీడీసీ ఉంటుంది, delivery.com చేస్తే delivery.com నెంబర్ ఉంటుంది. దాని మీద క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో కాబట్టి మీరు డేటా చెక్ చేసుకొని మీరు అది ఐటెం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది ఏంటి అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. డైలీ కూడా మీరు చెక్ చేసుకోకపోయినా నేను పార్సల్ పెట్టిన తర్వాత మీకు ఈజీగా 10 డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు.
చాలామంది అడుగుతూ ఉంటారు కదా, పార్సల్ పిక్ పెట్టిన తర్వాత కొరియర్ చెక్ చేసి చెప్పండి అనేసి. నేను పార్సల్ పిక్ పెట్టాను అంటే 1 వీక్ పక్కాగా వెయిట్ చేయండి, ఆలోపు మీకు వచ్చేస్తుంది. అప్పటికి రాలేదు, 1 వీక్ అయిపోయింది ఇంకా రాలేదు అని అంటే ఒకసారి ట్రాక్ చెక్ చేసుకోండి. అప్పటికి మీకు క్లారిటీ రావట్లేదు అంటే నన్ను ఒకసారి అడగండి, నేను అప్పుడు క్లియర్ చేస్తాను తప్పకుండా. అండ్ సిల్వర్లో కూడా నేను మంచి మంచి స్టడ్స్ తీసుకొస్తున్నానండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, స్టడ్స్ అయితే తొందరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. సో మళ్ళీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అవి తీసుకొస్తూనే ఉన్నాను. బాగా బిగ్ సైజ్ కాదు, అండ్ అలాగే చాలా చిన్న స్మాల్ సైజ్ కూడా కాకుండా మీడియం సైజులో మంచి బ్యూటిఫుల్ స్టడ్స్ అనేవి మనకి మేకింగ్ అయ్యి తీసుకొస్తున్నాం అనమాట. మంచిగా ఉన్నాయండి డిజైన్స్ కానివ్వండి, ఎవరికైనా సూటబుల్ అవుతాయి. స్మాల్గా అండ్ ఉండవు, అండ్ బిగ్ సైజ్ కూడా ఉండవన్నమాట. ఎవరికి పెట్టుకున్న సూటబుల్ అయ్యేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎప్పటికీ సిల్వర్ ఇయర్ రింగ్స్ మీద మనకి గోల్డ్ పాలిష్ వస్తుందన్నమాట. సో కాబట్టి ఇంకా అది ఎప్పటికీ కూడా కలర్ అసలు చేంజ్ అవ్వడానికి పాసిబుల్ అవ్వదు. ఒకవేళ ఒక 10-20 ఇయర్స్ తర్వాత మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి, నాకు అది బోర్ కొట్టింది అని అంటే మీరు అది షాప్కి వెళ్ళి సిల్వర్ దగ్గర చేంజ్ చేయించుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు 60% సిల్వర్కి అమౌంట్ అనేది ఇస్తారండి. పర్ గ్రామ్ మీద 60% ఇస్తారు. ఓకేనా. అందులో స్టోన్స్ కానివ్వండి, రిమైనింగ్ ఇంకేమన్నా సరే అదంతా ఇంకా లెస్సే చేస్తారు. ఎందుకంటే మనం గోల్డ్ తీసుకున్నప్పుడు కూడా అంతే కదా, యాసిడ్ మనకి విత్ స్టోన్స్తో కూడా మనకి టోటల్ ప్రైస్ వేసిస్తారు. బట్ మనం దాన్ని చేంజ్ చేసినప్పుడు స్టోన్స్కి ఇదంతా కూడా వాల్యూ ఉండదు అనమాట, ఓన్లీ గోల్డ్కి మాత్రమే వాల్యూ ఉంటుంది కదా. సో సిల్వర్ కూడా సేమ్ అలానే అనమాట. మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే చిన్న ఐటెం కాబట్టి మళ్ళీ అది చేపించినా మనకి అంత అమౌంట్ కూడా ఎక్కువ రాదు, ఆ అమౌంట్కి ఇంకో ఐటెం కూడా రాదు. అదేదో ఇదే ఐటెంని ఒకవేళ డల్ అనిపిస్తుంది, ఇప్పుడు గోల్డ్ కూడా డైలీ పెట్టుకుంటూ ఉంటే ఏమైందంటే కొంచెం డల్ అవుతుంది కదా కలర్ అనేది. సో ఇది కూడా ఒక 10 ఇయర్స్ అలా పెట్టుకున్న తర్వాత 20 ఇయర్స్ తర్వాత కొంచెం డల్ అనిపించిందంటే మీరు పాలిష్ వేయించుకోండి, కొత్తగా మెరుస్తాయి. సేమ్ యాసిడ్ గోల్డ్ అంటే గోల్డే ఉంటాయి, ఇంకా కలర్ పోవడం అలాంటిది ఏమీ ఉండదు. మీకు ఏమైనా కలర్ డల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా పాలిష్ చేయించుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనందరం కూడా గోల్డ్ అసలు కొనలేమండి. ఎందుకంటే చాలా ప్రైస్ ఉంది కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే కొనుక్కోగలుగుతాము, ఒకేసారి ఎక్కువ ఏమీ కొనుక్కోలేము, ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రైస్ అనేది ఆకాశాన్ని తాకుతుంది. కాబట్టి మనం చాలా డిఫరెంట్గా రెడీ అవ్వాలి, చాలా మోడల్స్తో రెడీ అవ్వాలి అని అనుకుంటే ఇంకా 1 గ్రామ్ గోల్డ్లో పక్కాగా మీకు మంచి డిజైన్స్, అండ్ సిల్వర్లో కూడా నేను చాలా చాలా తీసుకొస్తూనే ఉన్నాను పక్కాగా. చాలామంది నెక్ సెట్స్ పెట్టండి, సిల్వర్లో తీసుకురండి, అండ్ బ్యాంగిల్స్ తీసుకురండి అనేసి కూడా అడిగారు. సో అవి కూడా తప్పకుండా ట్రై చేస్తానండి. అవి కూడా మేకింగ్ ట్రై చేస్తున్నాను, అవి కూడా తీసుకొస్తాను తప్పకుండా. మీ అందరు సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా మీరు అడిగిన డిజైన్స్ అనేవి తీసుకొస్తూనే ఉంటానండి. అండ్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఈరోజు చాలా వచ్చేసాయి అనమాట. స్టాక్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది ప్లేస్ చేసుకోండి. ఎందుకు అనంటే చెప్పాను కదండి, స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉందన్నమాట. సో ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, అవైలబిలిటీ అడగండి. వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తానండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత తప్పకుండా కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ అనేది పంపించాలి. స్క్రీన్ షాట్ పంపించి ఆ తర్వాత ఐటెం పెట్టండి, ఐటెం కింద మీరు అడ్రస్ అనేది పెట్టండి. మీ ఐటెం అనేది బుక్ అవుతుంది. మేకింగ్ అయితే మేకింగ్ చేస్తాము, లేదు రెడీగా ఉంటే రెడీ టు డిస్పాచ్ అనేది చేసేస్తాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పార్సల్ మీరు తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది 100కి 200% కంపల్సరీ తీయాలండి. మీరు పార్సల్ తీసుకోగానే 4 సైడ్స్ కూడా పార్సల్ని చూపించండి. చూపించిన తర్వాత అప్పుడు కటింగ్ చేయండి. కటింగ్ విత్ మీరు ప్రతి ఒక్కటి కూడా వీడియోలో క్లియర్గా మనకి రికార్డ్ అవ్వాలన్నమాట. సో అందులో ఏమైనా డ్యామేజ్ ఉంటే నేను చెక్ చేసి మీకు తప్పకుండా రిప్లేస్మెంట్ అనేది ఇస్తాను. మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే రిప్లేస్మెంట్ అనేది ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఎవరు మిస్ చేయొద్దు. ఎవరో ఒకరు మిస్ చేస్తున్నారు, ఏం కాదులేండి, మీరు ఎప్పుడు పంపిస్తూనే ఉంటారు కదా, ఏమీ రావట్లేదు, ఇప్పుడు కూడా రాదనుకున్నాను అనేసి అంటున్నారు. చెప్పలేమండి, ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే నేను మళ్ళీ మీకు కొత్త ఐటెం పంపిస్తాను. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా మంచిగా ఓపెనింగ్ వీడియో తీయండి, ఎవరు లాస్ అవ్వద్దు. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.